కూడా స్మూత్గా అయిపోతూ ఉంటుంది. డెఫినెట్గా పేషెంట్కి కంఫర్టబుల్గానే ఉంటారు. అంటే ఇక్కడ కీమోథెరపీ గురించి అర్థమైంది ఏంటంటే అది ఆ సెల్స్ కి రీజనరేట్ కాకుండా స్టాప్ చేస్తుంది అనమాట. మరి అంటే కీమోథెరపీ చేయించుకోవడం వల్ల మనకి పూర్తి ట్రీట్మెంట్ దొరకదంటారా? ఎస్, సో మంచిదే. సో కీమోథెరపీ సైకిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డిసీజ్ ఏమైనా ఉందా అన్నది కూడా డౌట్ ఎప్పుడు కూడా ఉంటుంటుంది. కాబట్టి సో అవసరమైతే పెట్ స్కాన్ చేస్తాం, లేకపోతే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ సిటీసీ అవి సెల్స్ ఏమైనా ఉన్నాయా, బాడీలో ఇంకేమైనా ఉన్నాయా, రన్ అవుతున్నాయా, తిరుగుతున్నాయా పట్టుకోవడానికి ఆ టెస్ట్ చేస్తాం. అది సెల్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇండిక్స్ అనేవి ఉంది అంటే దాన్ని ఫర్దర్గా క్లోజ్గా ఫాలోఅప్ చేయడం. దానికి వేరే వేరే డ్రగ్స్ ఉంటాయండి, ఆ డ్రగ్స్ కూడా వాడుతుండి దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సెల్స్ కౌంట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్ ఎన్ని మంత్స్కి ఒకసారి, అంటే కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళు ఎన్ని మంత్స్కి ఒకసారి వాళ్ళు ఈ స్కాన్స్ చేయించుకోవాలంటారు? సో ఫస్ట్ ఇమీడియట్గా పేషెంట్కి ఫస్ట్ 1 month రమ్మని చెప్తాం. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 3 months రమ్మని చెప్తాం. ఆ తర్వాత 6 months చెప్తాం. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ చెప్తాం. అట్లాగే అట్లీస్ట్ 5 years రావాలండి పేషెంట్. నేను చెప్పినట్టు ఆ టాబ్లెట్ ఒకటి 5 years అయితే వేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. కాబట్టి ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా యాజ్ పర్ దేర్ కంప్లైంట్స్ లేకుంటే మాకేమైనా ఫైండింగ్స్ పడితే రిలేటెడ్గా కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఏమైనా డిసీజ్ ఉందో లేదో కూడా ఐడెంటిఫై చేస్తాం. ఏదైనా డిసీజ్ ఐడెంటిఫై చేస్తే మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుని మళ్ళీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. మరి ఆడవాళ్ళు మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్